ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఈదుతున్నారు. మరోపక్క రాహుల్ గాంధీ మాత్రం పాతవి బూజు పట్టిన ఆర్థిక విధానాల గురించి గొప్పగా చెబుతూ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాహుల్ గాంధీ ఆర్థిక విధానాలే కారణమని మేధావులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతీయ ఓటరు పాత బూజు పట్టిన ఆర్థిక విధానాల జోలికి పోవడం లేదు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత సోషలిజం వద్దు బాబోయ్ అనే స్థాయికి ప్రజలు వచ్చారు. ప్రజల మనోభావాల గురించి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓ దొంగ, ప్రజల సొమ్మును దొంగిలించి సంపన్నులైన నలుగురు జేబులు నింపుతున్నాడని ప్రతి బహిరంగ సభల్లో గొంతు చించుకొని అరుపులు, పెడబొబ్బలు పెట్టాడు. ఆయన ఎంత అరిచి గీపెట్టినా కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పక్కన పెట్టారు. ఉత్తరప్రదేశ్ అమేథీలో రాహుల్ని అక్కడి ఓటర్లు ఓడించారు. ఇక మన దేశంలో జరిగిన అతిపెద్ద ఈవెంట్ గురించి ఓసారి చూద్దాం. దేశంలోనే కాదు, ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, ఆయన తన రెండో కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్నగర్లో నిర్వహించారు. ఒకప్పుడు రాజులు, మహారాజులు కూడా ఈ స్థాయిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసి ఉండరు. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి అత్యంత సంపన్నులొచ్చారు. ముఖేష్ అంబానీ ఇంట జరిగిన ఈ సంబరాల గురించి మన దేశంలోనే కాదు, మన పొరుగు దేశాలతో పాటు ప్రపంచంలో పలు దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జాతీయ వార్తల్లో కాదు, ఇంటర్నేషనల్ వార్తల్లో రిపీట్. అంబానీ ఇంట వేడుకకొచ్చి వెళ్లిన అతిథులు వెళుతూ మధురానుభూతులను తమ వెంట తీసుకెళ్లారు. ప్రీ వెడ్డింగ్ విశేషాలను కథలుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ అసలు విషయానికొస్తే ఇండియాకు చెందిన సంపన్నులు గతంలో మాదిరిగా కాకుండా తమ వద్ద ఉన్న సంపదను పెళ్లి వేడుకల్లో భారీగానే బహిరంగంగానే ఖర్చు పెడుతున్నారు. గతంలో మన దేశంలోని సంపన్నులు డబ్బు ఉన్నా బహిరంగంగా ఇలా పెళ్లి వేడుకల్లో ఖర్చు చేయడానికి భయపడేవారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డబ్బున్న వారు బహిరంగంగానే వేడుకలకు ఖర్చు పెడుతున్నారు. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ఏ దేశంలోని ప్రజలైనా తమ వద్ద ఉన్న సంపదను వేడుకల్లో ఖర్చు చేయకుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నిస్తుంటారు. ఇక మన దేశానికొస్తే సహజంగానే పేద దేశం. దేశ ప్రజలు సంపద చూడలేదు. నగరాల్లో కూడా పేదరికం కొట్టుకొచ్చినట్టుగా కనిపించేది. మన గ్రామాల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. మన రాజకీయ నాయకులు దేశాన్ని ఆర్థికంగా ఎలా బలోపేతం చెయ్యాలో ఆలోచించకుండా మనది పేద దేశమని గొప్పగా చెప్పుకునేవారు. అదే సమయంలో సంపన్నులను ద్వేషించేవారు. అయితే ఇదే రాజకీయ నాయకులు అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. వారి ఆర్థిక విధానాల వల్ల దేశంలోని కోట్లాది మంది ప్రజలు కడు పేదరికంలో మగ్గారనేది. అదే సమయంలో లైసెన్స్ రాజును ఎత్తివేయడం వల్ల దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని మాత్రం వారు అంగీకరించరు. ఇక భారతీయ పారిశ్రామికవేత్తలు తమ కోటాకు మించి ఉత్పత్తి చేయడానికి వీల్లేదు. ఒకవేళ అదనంగా ద్విచక్ర వాహనాన్ని కానీ లేదా మోటార్ కారు ఉత్పత్తి చేస్తే వారిపై జరిమానాలు విధించేవారు. ఇలాంటి ఆర్థిక విధానాల వల్ల దేశం ఆర్థిక పరిస్థితి ఎలా బాగుపడుతుందో మన రాజకీయ నాయకులు ఆలోచించాలి. మన రాజకీయ నాయకుల మదిలో బాగా పాతుకుపోయిన అంశమేమిటంటే వ్యాపారవేత్తల కంటే బ్యూరోక్రాతే మెరుగైన వ్యాపారవేత్తలని భావిస్తుంటారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఎకనామిక్ పాలసీ వల్ల ఇండియా పేదరికంలో మగ్గిందనేది మన ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇక ముఖేష్ అంబానీ తండ్రి విషయానికొస్తే ధీరుభాయ్ అంబానీ వ్యాపార రంగంలో 1980వ దశకంలో ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు కోట అంతా ఢిల్లీ కంట్రోల్ చేసేది. అప్పుడు ధీరుభాయిని పెద్ద వ్యాపారవేత్తగా కాకుండా ఒక విలన్గా చిత్రీకరించారు. 80వ దశకంలో మీడియాలో సీనియర్ అంబానీ గురించి పెద్ద ఎత్తున కథనాలు చేవి. ఆయన రాజకీయ నాయకులను, అధికారులకు లంచాలిచ్చి నిబంధనలు తుంగలో తొక్కారని ఆయనపై ఆరోపణలు చేవి.
ప్రస్తుతం ఆయనను గ్రేట్ ఇండియన్ హీరో అని పొగుడుతుంటారు. అదే సోషలిజం జమానాలో ఇవన్నీ సాధ్యమయ్యే పని కానే కాదు. రాజకీయ నాయకులకు మధ్యతరగతి ప్రజల గురించి పట్టించుకునే ఉద్దేశం కూడా లేదు. ప్రస్తుతం ఆర్థిక సంస్కరణల్లో దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరుకుంది. ఇక రాహుల్ గాంధీ ఆర్థిక విధానాలు చూస్తే చాలామంది వణికిపోతున్నారు. ఆయన 2019 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ ఓ దొంగ, ప్రజల డబ్బును దొంగిలించి సంపన్నులైన తన నలుగురు ఆప్తమిత్రుల జేబులు నింపుతున్నారు. గత 5 ఏళ్ల నుంచి చూస్తే రాహుల్ ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన భారత్ జోడో న్యాయయాత్రలో అప్పుడప్పుడు ప్రసంగిస్తుంటారు. అప్పుడు కూడా ఇదే అదానీ, అంబానీలను దొంగలుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇండియాలోని ఈ ఇద్దరు సంపన్నులను ఆయన ద్వేషిస్తుంటారు. ఇక దేశంలోని ఆర్థికవేత్తలు మాత్రం రాహుల్ మార్కిస్టు విధేయుడు ఎప్పుడయ్యారా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వల్లే వేస్తున్న ఆర్థిక విధానాలు పనిచేయవు. దేశంలోని కోట్లాది మంది భారతీయ ఓటర్లు కూడా అంగీకరించారు. దశాబ్దాల పాటు సోషలిస్టు జమానాలో పడ్డ ఇబ్బందులు దేశ ప్రజలు మరిచిపోరు. సోషలిస్టు జమానాలో ఎయిర్ కండిషనర్స్ ఉంటే అది విలాసవంతమైన వస్తువుగా పరిగణించేవారు. కేవలం సంపన్నులు మాత్రమే వాటిని కొనుగోలు చేయగలరని భావించేవారు. ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి ప్రజలు కూడా ఎయిర్ కండిషన్స్ కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. ఒకప్పుడు విండో ఏసీలుండేవి, పెద్ద శబ్దాలు చేస్తూ లీకేజీలుండేవి. ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఎయిర్ కండిషన్స్ అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఇండియా సోషలిస్టు జమానా నుంచి బయటపడింది. త్వరలోనే అభివృద్ధి దేశంగా మారబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నట్లు వికసిత్ భారత్గా రూపుదిద్దాలని చూస్తున్నారు. మోదీ ఉద్దేశం కూడా దేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియాను 3వ స్థానంలో నిలబెట్టాలని చూస్తున్నారు. తన ప్రచారంలో మోదీ న్యూ ఇండియా నిర్మిద్దామని పిలుపునిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ను బట్టి చూస్తే బీజేపీ తేలికగానే గెలుస్తుందన్న వార్తలొస్తున్నాయి. మోదీ తన ప్రచారంలో తరచూ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి పరివార్ వాద్ అని విమర్శిస్తుంటారు. కుటుంబ పార్టీ అని చెబుతుంటారు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానికి కారణం పరివార్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలే అని ఆర్థికవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు. ఒకప్పటి రాజకీయ నాయకులు సోషలిజం పేరిట తమ ఆర్థిక విధానాలతో లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారు. అయితే చాలామంది దేశంలోని పేదలు గమనించే ఉంటారు, తమ నాయకులు మాత్రం సోషలిజం పేరు చెబుతూ అత్యంత సంపన్నులు అవుతున్నారు. ఈ రాజకీయ నాయకులు వారసత్వంగా తమ పిల్లలకు రాజకీయ పార్టీలను గిఫ్టుగా ఇస్తున్నారు. వీరు తిరిగి ప్రజల వద్దకొచ్చి అవే పాతవి పనికిరాని సోషలిజం నినాదాలు ఎత్తుకుంటున్నారు. మరి ప్రజలు అరిగిపోయిన ఈ గ్రామ్ఫోన్ రికార్డులను వినే పరిస్థితిలో లేరు. రాహుల్ గాంధీ పాత సోషలిస్టు విధానాలను పక్కన పెట్టి కొత్త ఇండియా, కొత్త నినాదం ఎత్తుకుంటే కొంత ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆర్థికవేత్తలు, మేధావులు.